నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా ఆలయ విశిష్టత కలియుగ దైవం మలయప్ప స్వామి అనేకానిక ప్రదేశాల్లో ఆవిర్భవించి అనంతమైన తన మహిమలతో అశేష భక్తజన కోటిని ప్రభావితం చేస్తూనే ఉంటారు. భక్తుల కోరికలు తీర్చే దేవాది దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా 3 చోట్ల ప్రత్యక్షంగా వెలిసినట్టు ప్రతీతి. అందులో ఒకటి అందరికీ తెలిసిన చిత్తూరు జిల్లాలోని తిరుమల తిరుపతి కాగా, రెండోది తూర్పుగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల, మూడోది తెలంగాణ ప్రాంతంలోని చిలుకూరులో బాలాజీగా వెలిశారని పురాణాలు చెబుతున్నాయి. బాధలు తొలగించే బాలాజీగా తెలంగాణ తిరుమలగా పేరొందిన చిలుకూరు బాలాజీ గురించి నేటి ఆలయ విశిష్టతలో తెలుసుకుందాం. చిలుకూరు బాలాజీ దేవాలయం రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలంలోని చిలుకూరులో ఉంది. నగర విస్తరీకరణలో భాగంగా ప్రస్తుతం బాలాజీ క్షేత్రం హైదరాబాద్ లో ఒక భాగమైంది. బాలాజీ వెంకటేశ్వరుని ఆలయం పెద్దగా ఆర్భాటాలు ఏం లేకుండా సీదా సాదాగా ఉంటుంది. చిలుకూరు ఆలయానికి 500 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. పూర్వం చిలుకూరులో గున్నాల మాధవరెడ్డి అనే వ్యక్తి వెంకటేశ్వర స్వామికి అపర భక్తుడిగా ఉండేవాడట. ఏటా క్రమం తప్పకుండా స్వామివారి దర్శనానికి తిరుమలకు కాలినడకన వెళ్లేవారట. అదే క్రమంలో వృద్ధాప్యంలో సైతం తిరుమలకు బయలుదేరాడు మాధవరెడ్డి. అయితే గ్రామ పొలిమేరకు రాగానే సొమ్మసిల్లి పడిపోయాడట. తిరుమలకు రాలేకపోతున్నానంటూ మదన పడుతున్న ఆయన అవస్థ చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామి లీలగా వచ్చి, ఈ వయసులో అంత దూరం రావాల్సిన అవసరం లేదని, నీ పక్కనే ఉన్న పుట్టలోనే తాను ఉన్నానని చెప్పారట. వెంటనే తేరుకున్న భక్తుడు మాధవరెడ్డి గ్రామంలోకి వెళ్లి మనుషులను తీసుకొచ్చి పుట్టను తవ్వడం ప్రారంభించారట. గుణపంతో తవ్వుతుండగా అది స్వామి గుండెల్లో దిగి రక్తం రావడంతో తవ్వడం ఆపేశారు. తర్వాత పాలతో పుట్టను కరిగించి విగ్రహాన్ని బయటకు తీసి చిన్న దేవాలయం నిర్మించి పూజలు చేశారు. పుట్టను తవ్వే క్రమంలో గుణపంతో తగిలిన గాయం స్వామి విగ్రహానికి ఛాతిపై ఇప్పటికీ కనిపిస్తుంది. అలా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యం పూజలందుకుంటూ భక్తుల కొంగు బంగారంగా నిలిచారు. ఇదే ఆలయంలో ఏకశిలలోని శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి ఉండడం మరో ప్రత్యేకతగా చెప్పొచ్చు. అలా చిన్నగా ఏర్పాటు అయిన చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని కాలక్రమంలో గోల్కొండ సామ్రాజ్యంలో మంత్రులుగా ఉన్న అక్కన్న మాదన్నలు దేవాలయానికి అవసరమైన పనుల నిర్మాణాలు చేపట్టారు. అలనాటి సినీ నటి భానుమతి మార్వాడీలు అద్దాల మహల్ కోనేరులను కట్టించి దేవాలయానికి మరింత శోభను తెచ్చారు. ఈ గుడిలో హుండీ ఉండదు. భక్తుల నుంచి ఎలాంటి కానుకలను డిమాండ్ చేయరు. ఈ గుడికి వచ్చే ఆదాయం అంతా పార్కింగ్ ఫీజు ద్వారానే వస్తుంది. అంతేకాదు శ్రీ వెంకటేశ్వర స్వామిని వీసా బాలాజీ అని పిలవడంలో కూడా ఒక కథనం ఉంది. గతంలో ఐటీ రంగం ఒక వెలుగుతున్న సమయంలో వీసాలు రాక ఎంతో మంది ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు ఇబ్బందులు పడేవారట. అయితే చిలుకూరు బాలాజీ విశిష్టతను తెలుసుకుని ఎక్కువ శాతం మంది త్వరగా వీసాలు రావాలంటూ కోరుకోవడంతో వెంటనే వచ్చాయనేది భక్తుల నమ్మకం. అలా ఉద్యోగాలు పొందిన వారు ఇతర దేశాల నుంచి వచ్చి మొక్కులు సైతం తీర్చుకునేవారట. అమెరికాలో ఎక్కువ శాతం ఉద్యోగాలు సంపాదించిన వారిలో చిలుకూరు బాలాజీ భక్తులే కావడంతో ఇక్కడి స్వామివారికి వీసాల దేవుడిగా పేరొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అమెరికాలో ప్రముఖ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ చిలుకూరు బాలాజీ విశిష్టతను ప్రముఖంగా ప్రచురించి ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం కల్పించింది. అందుకే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామిని వీసా బాలాజీ అని కూడా పిలుస్తారు భక్తులు. వీసాలే కాదు, కోరికలు ఏవైనా సరే స్వామివారికి చెబితే తీరిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ గుడిని తొలిసారి సందర్శించే భక్తులు 11 సార్లు ప్రదక్షిణలు చేస్తారట. కోరికలు తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే ఈ ఆలయాన్ని ఈ మధ్య కాలంలో కొంతమంది భక్తులు తెలంగాణ తిరుమలగా పిలుస్తున్నారు. ఇంటి ప్రాధాన్యత కలిగిన బాలాజీ దేవాలయం గురించి ప్రభుత్వానికి ఆలయ నిర్వాహకులకు మధ్య కొంత వివాదం కూడా ఉంది. చిలుకూరు బాలాజీ ఆలయాన్ని ప్రభుత్వం వారు యాదగిరిగుట్ట దేవాలయానికి అనుసంధానం చేయాలనుకున్నారు. కానీ దేవాలయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ట్రస్టీలు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. దేవాలయాల నిర్వహణను వ్యాపారీకరించడాన్ని అర్చకులు దృఢంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజల్లో ఆధ్యాత్మికతతో పాటు సామాజిక బాధ్యతల పట్ల అవగాహన కల్పించే రీతిలో చిలుకూరు బాలాజీ దేవాలయం ధర్మకర్తలు కొన్ని కార్యక్రమాలకు నాంది పలకడం విశేషం. ఖాదీ వస్త్రాలు ధరించి గుడికి రావాలని విజ్ఞప్తి చేస్తుంటారు. ఖాదీ వస్త్రాలు ధరిస్తే చేనేత పరిశ్రమకు చేయూతనివ్వొచ్చని, ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించవచ్చని ధర్మకర్తల భావన. అందుకే ఆలయంలో నిత్యం ఖాదీ గురించి ప్రచారం చేస్తుంటారు. కోరిన కోరికలు తీర్చే భక్తుల కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న చిలుకూరు బాలాజీ దేవాలయానికి చేరుకోవడం చాలా సులభం. చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్లాలంటే హైదరాబాద్ లంగర్ హౌస్ నుంచి ఆటోలో ప్రయాణించవచ్చు. లేదా మెహదీపట్నం, ఉప్పల్, ఎల్బీ నగర్, కూకట్పల్లి ప్రాంతం నుంచి ఈ ఆలయానికి నేరుగా బస్సులున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగి అక్కడి నుంచి ఆర్టీసీ సేవలు ఉపయోగించుకోవచ్చు. విదేశీయులు అయితే శంషాబాద్ విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి స్వామివారి ఆలయానికి నేరుగా చేరుకోవచ్చు. ఇది వాళ్ళ ఆలయ విశిష్టత. మరో ఆలయ విశిష్టతతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.